హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే పబ్లిక్ టాక్స్ని తమిళనాడులో బ్యాన్ చేస్తున్నారట. అఫీషియల్గా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తమిళ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి పబ్లిక్ టాక్స్ని థియేటర్ ఆవరణలో బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించారు వాళ్ళు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు మరికొద్ది రోజుల్లో. ఎందుకంటే అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు పబ్లిక్ టాక్స్ తీసుకోకూడదు థియేటర్స్ దగ్గర, వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటే, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఇండియన్ 2 మరియు కంగువా, ఈ రెండు సినిమాలు చాలా ఘోరంగా పరాజయాన్ని పాలయ్యాయి. దానికి గల మెయిన్ రీజన్ పబ్లిక్ టాక్స్ ఎఫెక్టే, ఆ ఇంపాక్టే. సినిమా కంటెంట్ బాగుంటే ఎంతమంది పబ్లిక్ టాక్స్ తీసుకున్నా, ఎంతమంది పబ్లిక్ టాక్స్ ఇచ్చినా సరే కంటెంట్ని ఎవరు ఆపలేరు. సినిమా జెన్యున్గా బాగుంటే ఆడుతుంది, కథ బాగోకపోతే ఫ్లాప్ అవుతుంది. సో ఇది అందరికీ తెలియదు, ఇది ప్రాక్టికల్ థియరీ ఇది. సో కాకపోతే డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి వాళ్ళకి రావాల్సినటువంటి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అది ఫ్లాప్ సినిమాకి కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఈ పబ్లిక్ టాక్స్ ఈ మధ్యకాలంలో ఈ పబ్లిక్ టాక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వాళ్ళ ప్రాఫిట్ రెండో రోజుకి, మూడో రోజుకి పడిపోతుంది ఈ పబ్లిక్ టాక్స్ వల్ల. అంత దారుణంగా వైడ్ స్ప్రెడ్ అయిపోతున్నాయి. విత్ ఇన్ మినిట్స్లో పబ్లిక్ టాక్స్ అనేవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతుంది. టాక్ అందరికీ తెలిసిపోతుంది. సో సినిమాకి వెళ్ళకూడదని చెప్పేసి పబ్లిక్ టాక్స్ చూసి డిసైడ్ అయిపోతున్నారు. సో అందుకని చెప్పేసి తమిళ ప్రొడ్యూసర్స్ మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేస్తారట. థియేటర్స్ దగ్గర తీసుకోకూడదని టాకు. ఎంత బ్యాన్ చేసినా ఆ థియేటర్ దగ్గర తీసుకోపోతారేమో కానీ బయటకు వచ్చిన తర్వాత ఓ పక్కననే తీసుకుంటారు, లేకపోతే బయట ఇంకెక్కడైనా తీసుకుంటారు. సో దానికి ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, థియేటర్ దగ్గర తీసుకోపోవచ్చు. సో ఇదే నిర్ణయాన్ని దిల్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇదే నిర్ణయాన్ని మేము కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్స్ దగ్గర పబ్లిక్ టాక్స్ని బ్యాన్ చేస్తాము. రేపు రిలీజ్ అవ్వబోయేటువంటి పుష్ప కావచ్చు, సంక్రాంతి రిలీజ్ అవ్వబోయేటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, అలాగే తమిళనాడులో సంక్రాంతి రిలీజ్ అవ్వబోతున్నటువంటి గుడ్ బ్యాడ్ అగ్లీ కావచ్చు, వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ఉంది. మరి చూడాలి, పబ్లిక్ టాక్స్ను బ్యాన్ చేయడం కరెక్టా కాదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.